హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మన రెసిపీ గార్లిక్ చికెన్. ఇది మంచి స్టార్టర్ అండి. యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో చేసుకోవటం ఎలాగో నాన్ వెజ్ అంటే చికెన్ ప్రియుల కోసం ఈరోజు చేసుకుందాం. చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. చికెన్ ఒక 1/2 కిలో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. సాల్ట్, బ్రౌన్ షుగర్, ధనియాల పొడి, మిరియాల పొడి, చిల్లీ సాస్, సోయా సాస్, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం, ఎండుమిర్చి, ఎల్లిపాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను. టమాటా కెచప్, కొత్తిమీర, సోయా, నిమ్మకాయ హాఫ్ తీసుకున్నానండి. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇక ఆయిల్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్ అండి 1/2 స్పూన్ ధనియా పౌడర్, మిరియాల పౌడర్, ఒక నిమ్మకాయ తీసుకుని, కారం 1/2 స్పూన్, చిన్న స్పూన్ కదండి 1/2 స్పూన్. ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చుకోవాలి. కొంతమందికి నిమ్మరసం బదులు పెరుగు వేసుకోవటం అలవాటండి. నాన్ వెజ్లో అంటే మనం పెరుగు మిక్స్ చేయటం అంత మంచిది కాదండి. కొన్ని బిర్యానీ లాంటి వాటికైతే తప్పదు, ఇలాంటి వాటికి స్కిప్ చేయండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నామండి. మీకు టైం ఉంటే నైటే కలిపి పెట్టుకోండి, లేదా 2-3 అవర్స్ ముందుగైనా సరే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. 1/2 అవర్ అయిపోయిందండి. చికెన్ మ్యారినేట్ అయిపోయింది. ఒక పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ ఎక్కిస్తున్నానండి. ఈ చికెన్ ముక్కల్ని పరుచుకుందాం. మీకు ఇలా కాల్చుకోవటం ఇష్టం లేకపోతే డీప్ ఫ్రై చేసుకోండి. నాకు డీప్ ఫ్రై ఇష్టం ఉండదండి, అందుకే ఇలా కాల్చుకుంటూ ఉంటాను. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 2 నిమిషాలు ఇలాగే వదిలేసండి. 2 నిమిషాల తర్వాత స్లోగా తిప్పుకోండి. ఒక్కొక్క పీస్ తీసుకొని తిప్పుకోండి. అన్ని పీసులు ఇలా తిప్పుకుంటూ 2 వైపులా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ వరకు చికెన్ ఫ్రై చేసుకోండి. తిప్పుకుంటూ కాల్చుకోండి. 5 to 8 మినిట్స్ పట్టిందండి ఫ్రై అయ్యే వరకు. దీన్ని పక్కన పెట్టుకుందాం. మరో పాన్ పెడుతున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఎల్లిపాయ ముక్కలు 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో వేసేస్తాం. ఎండుమిర్చి తుంచేస్తున్నాను. ఈ ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక కొన్ని గార్నిష్ కోసం తీసి పెట్టుకుందామండి. ఒక 1/2 కప్పు టమాటా కెచప్ స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్, 2 మిక్స్ చేస్తున్నానండి. చూసారా, ఇలా నరుగొచ్చాక ఒక 1/2 కప్పు వాటర్ మిక్స్ చేస్తున్నానండి. మీరు చికెన్ స్టాక్ ఉన్నా మిక్స్ చేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ అవనిస్తున్నామండి. ఇలా బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ ఫ్రై చేసుకొని ఈ ముక్కలు మిక్స్ చేసేస్తాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్, మరో 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నానండి. కొద్దిగా 1 పించ్ బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. ఇది ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. మన కారం కూడా ముందు చికెన్లో మ్యారినేట్ చేసుకున్నాండి. ఒక 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నాం. చికెన్ సాస్ దీని మనం చిల్లీ సాస్ కూడా వేస్తాం. కారం చూసుకొని వేసుకోండి. ఒక 8 to 10 మినిట్స్ వరకు బాగా అవ్వనండి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోనికూడదు. ఉడికేలోకి మనం ఒక మంచి మాట చెప్తున్నాము. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. మంచి వాళ్ళకి చేసిన సాయం, మంచి ఫ్రెండ్స్తో స్నేహం చేస్తే ఎప్పటికీ వేస్ట్ కాదండి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకేమైనా ఉంటే నాకు షేర్ చేయండి. దగ్గరకు వచ్చిందండి, కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి.
ఇలా చేతితో తుంచేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, దీంట్లో మనం గరం మసాలా లాంటివి ఏమి వాడట్లేదు కదండి, ఈ స్మెల్లే మనకు బాగుంటుంది. చూసారా, మనం ఏ కలర్ వేయకపోయినా ఎలా కలర్ వచ్చిందో సిమ్లో ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుందామండి. అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందామా. కొత్తిమీర గార్నిష్ చేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్, సోయా అండి. చూడండి, లోపల చక్కగా ఉడికింది, సాఫ్ట్గా కూడా వచ్చిందండి. యమ్మీ టేస్టీ స్పైసీ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటానండి. ఇది ఫంక్షన్స్లోనూ హోటల్స్లోనూ సర్వ్ చేస్తుంటారండి. మన రాబోయే January 1st అకేషన్ కూడా మీరు చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు మీరు టేస్ట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. మరో టేస్టీ డిష్లో మీ ముందుంటారండి. అంతవరకు బాయ్ అండి.